ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వగానే కొంతమందికి అపవాదం వచ్చి అంటాడు, ఇంకెందుకు నీ లైఫ్, రిజల్ట్ ఏమొచ్చిందని అడిగితే ఏం చెప్తావు, మీ మమ్మీ డాడీ ఇప్పుడు తిడతారేమో, మీ ఫ్రెండ్స్ ఏమంటారు, నువ్వు ఈ క్లాస్లో ఉండిపోతావేమో, సప్లిమెంటరీ రాసినా కూడా క్లియర్ అవ్వదేమో, ఏమో 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 అని అనుమానాలు సృష్టించి ఇక ఎందుకులే దాని బదులు నువ్వు బ్రతకడం కంటే చావడం మేలు అని కొన్నిసార్లు అపవాది మనకి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాడు. కానీ అపవాదికి చోటు ఇయ్యకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి ఆలోచనలకు మనం స్థలం ఇవ్వడానికి వీలు లేదు. ఉద్యోగం లేకున్నా భూమికే బరువైనా